the wages coming. ఏంట్రా అంత ఇంట్రెస్టింగ్ గా చదువుతున్నావు? ఎవరిదిరా? కొత్త హీరోయిన్ రా, రాత్రి డౌన్లోడ్ చేశా. అబ్బా ఏ ఉందరా. ఏంట్రా ఏం జరుగుతుందా? సార్ చెప్తారా? ఒక్కొక్కడు చాక్ పీస్ ఎరగొట్టమంటారా? సార్ ఆ చాక్ పీస్ మీ చేతి సార్. ఫస్ట్ ఈ కన్నాగాడికి అన్ని డౌట్ చేశారు. బుక్ లోనే థియరీ ప్రాక్టికల్ గా కుదరదు, బుక్ ఫాలో అయితే ఫెయిల్ అయిపోతావని భయపెడుతున్నాడు సార్. ఇది ఆ బుక్ ఇలా ఇవ్వు. వదిలే సార్, పర్లేదు. ఇలాగా ఈ డౌట్ ఒక్క కన్నాదే కాదు, అందరిది. అందరికీ ఈ ఏజ్ లో ఇలాంటి డౌట్స్ రావడం సహజం. మీరు ఫాలో అయ్యే ఈ బుక్స్ రాసే వాళ్ళు చాలా చాలా మేధావులు. వాళ్ళు రాసే ప్రతి లైను 1-2 సార్లు ప్రయోగాలు చేసి అది సక్సెస్ అయితేనే ఈ బుక్ లో రాయడం జరుగుతుంది. లేనిపోని భయాలు పెట్టుకుని ఈ బుక్ ను ఫాలో అవ్వడం మానొద్దు. చక్కగా చదివి ప్రాక్టికల్స్ కు వెళ్ళండి, మంచి మార్కులతో పాస్ అవుతారు, మీ వంశ గౌరవాన్ని నిలబెడతారు. నన్ను నమ్మండి సార్. ఒకసారి ఆ బుక్ ఇవ్వండి సార్. ఏంట్రా చెమట్లో? బుక్ లో ఉన్న మ్యాటర్ గురించి సార్. అక్షరాలు ఎక్కడ జారిపోతాయని బాగా ప్రాక్టీస్ చెయ్యి. రేపటి నుంచి అదే పనిలో ఉంటాను. వెరీ గుడ్. నేను ఇక చూపించను. ఎవడు బ్లూటూత్ ఆన్ చేయండి, ఓపెన్ చేస్తా. ఇదేంట్రా ఇన్ని ఓపెన్లు ఉన్నాయి? సెండ్ టు ఆల్. అరే బీర్గా చాలా కూడా వెళ్ళిపోయిందిరా. టచ్ చేసింది. అరే అలా చూడొద్దురా, అది నాది. అది నాది అని నువ్వు అనుకుంటే సరిపోదురా. అయినా దాని అందానికి ఒక్కడు సరిపోడు. ముఖం ఉన్న ప్రతి ఒక్కడు ప్రేమించవచ్చు. ఫిగర్ పిట్టలైతున్నా ఫేస్ మాత్రం కేకరా. యా, కలర్ తక్కువైనా కళ్ళలు ఎక్కువ. అరే ముత్తుగా అలా అనొద్దురా. మీరు సీమాన్ని చూడకుండా ఉండాలంటే నేనేం చెయ్యాలి? ప్రస్తుతానికి ఈ బిల్లు కట్టు, ఈ పూటకి సీమాను పట్టు. ఒట్టు ముందు కట్టు. ఫస్ట్ నేను సీమా డ్రెస్ అద్దిరింది. ముందు మంచి టీ చెప్పరా. ఆల్రెడీ కప్పు నింపే తెచ్చా. మెలి తిరిగి ఉన్నా నాదే. హే మెలి తిరుగుంది, ఎవరిది? నీదా? 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 మెలి తిరిగి ఉంటే నేనే తింటా. సిల్లీ ఫెలో. సీమా చిన్న గిఫ్ట్. ఏంట్రా ఎప్పుడు ఏదో గిఫ్ట్ ఇచ్చి మాయ చేస్తుంటావు? ప్రేమతో ఇచ్చేది ఏది కాదనకూడదు, తీసుకో. వద్దే, తీసుకోకే, చీప్ గా చూస్తారు. దీనికోసం రాజ్యాలే పోయాయి. ఇదెంత? పాపం వాడంత సిన్సియర్ గా లవ్ చేస్తుంటే నువ్వేంటే? ముందు కింద చూడు. మిల్లి తిరిగింది నా చేతికి వచ్చింది. ఎట్రా ఇది నాదే. దేర్ ఇస్ నో సిన్సియర్ లవ్, దే నీడ్ ఓన్లీ సెక్షువల్ లవ్. అసలు ఈ రోజుల్లో సిన్సియర్ లవ్ అంటూ ఉంటుందా? నో వే. జీవన తరంగాళలో నొరుపుతేగా ఆడు మాట దేవుని సుడి గండంలో ఎవరికెవరు సొంతము వెంతవరికి బంధము. నీ బంధం తగలెట్ట ఎక్కడ పడితే అక్కడ మర్చిపోతావు, పోతేనేమో ఏడవలేక సస్తావు. అమ్మో ఏంటిది? థ్యాంక్ యూ డార్లింగ్. దొరికాయిలే ఉంగరాలు దొరికాయిలే. హలో ఎవరు? ఎవరేంటి? నేను సీమ. సీమా వాట్ ఏ సర్ప్రైజ్. నువ్వేనా ఫోన్ చేసింది? అయినా ఈ నెంబర్ ఎవరిది? మా నాన్నది. నాకు సెల్ లేదు కదరా. డోంట్ వరీ డార్లింగ్, నన్ను అడగాలే గాని నీ చేతిలో పెట్టైనా సెల్లు. సెల్లు వద్దురా. ఎప్పుడు నీ దగ్గర ఏవో గిఫ్ట్స్ తీసుకుంటూనే ఉన్నా, బాగోదు. నీకు కావాల్సింది నువ్వు తీసుకో, నాకు కావాల్సింది నాకు ఇవ్వు. ఏం కావాలరా? ముద్దా? సీమా నువ్వు అలా అంటుంటే నా హృదయం పొంగి మనసు తడిచిపోతుంది. ఏంట్రా సౌండ్? ఛార్జింగ్ అయిపోయిందా? లేదు, ఇప్పుడే పెట్టా ప్లగ్ లో. ఎందుకురా నేనంటే అంత ఇష్టం? ఎర్ర గులాబీ ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తాం, ఆ కలర్ అలాంటిది. ఓ ముద్దువా డార్లింగ్. డాడీ కరెక్ట్ గా ముద్దు పెట్టే టైంకే ఫోన్ కట్ అయిపోయింది. లైట్లు వేసి ఉన్నాయేంటి? చిటితల్లి
చదివి చదివి అలాగే నిద్రపోయావా? స్టేట్ ర్యాంకులు మనకు వద్దురా నాన్న అంటే వింటావా? నా ఫోన్ ఇక్కడ ఉందేంటి? అమ్మో పాప లేచిపోద్దేమో. ఇప్పుడు పెట్టు, నేను రెడీ రెడీ. ఏంట్రా పెట్టేది? ఎవడ్రా నువ్వు? హలో బాబురావు గారా? ఎవడ్రా బాబురావు? సారీ సార్, సారీ సార్, రాంగ్ నంబర్. చెప్పుతో కొడతాను యాదవల్లరా. రాంగ్ నెంబర్ అట. ఏదో నెంబర్కి ఫోన్ చేసేయడం, ఎత్తేది అమ్మాయి అయితే పులిహోర కలిపేయడం. ఇలా అయితే చాలా కష్టం. ఏం అమ్మైనా సరే నా సేమాకు మంచి సెల కొని పెట్టాలి. ఉల్టోస్ ఒకటే. ఓకే ఏంటి పని మీద మీ వాడు ఉన్నాడా? హలో గుడ్ మార్నింగ్ సార్, దిస్ ఇస్ రాణి కాలింగ్ ఫ్రమ్ వడాఫోన్. మీకు నమస్కారం తెలుపుతుంది. మీ వడాఫోన్ బిల్ 1276 రూపాయలకి చేరింది. సో చెప్పండి సార్, మీ బిల్ని ఎప్పుడు పే చేయగలరు? బిల్లి సంగతి తర్వాత చూద్దాం గానీ ఇదిగో నీ వాయిస్ ఎంత క్యూట్ గా ఉంది తెలుసా? ఐ లవ్ యువర్ వాయిస్ ఏ లాట్. థ్యాంక్ యూ. చెప్పండి, నేను మీకు ఏం చేయగలను? తర్వాత చేద్దుగాని గానీ ఇంతకీ నీ పేరేంటమ్మా? రాణి సార్. రాణి అయ్యుండి ఒకరి దగ్గర జీతాన్ని పని చేస్తావా? ఎంతకీ నీ జీతం అంతా? 3500 సార్. వాట్? 3500 ఓన్లీ? చాలా తక్కువగా ఉంది, అసలు సరిపడం లేదు సార్. నారా నీకు కష్టమా? నో అక్కడ అస్సలు పని చేయదు. నీ కష్టం అంతా నాకే పంచుదు గాని ఈ రోజు నుంచి నీ స్వెట్ అంతా నాకే. ఐ విల్ గివ్ ఎ గుడ్ జాబ్ ఇన్ మై కంపెనీ. గుడ్ సాలరీ, లగ్జరీ లైఫ్, మంచి జాబ్ ఇస్తా. వావ్ సార్, మీకు కంపెనీ ఉందా? యా, ఈ ట్విన్ సిటీస్ లోనే టాప్ బెస్ట్ ఫుడ్ కోర్ట్స్ మై. ఇట్స్ ఎ కంప్లీట్లీ కార్పొరేట్ స్టైల్, యు నో. సార్ మీ అడ్రస్ చెప్పండి సార్, మిమ్మల్ని వచ్చి కలుస్తాను. కలుద్దుగానే, ఎందుకు అంత తొందర? సార్ ఇంతకీ మీ పేరు? మగ్గధీర. కావాలంటే నువ్వు ముద్దుగా ముత్తు అని పిలుచుకోవచ్చు. ఓకే ముత్తు సార్, బాయ్. ఏ ఆగు, ఈ ముత్తుకి ముద్దు లేదా? నీ సెల్లకే ఇంకో సిమ్ము బలి. భలే పడేస్తావురా. బిల్లు కట్టమని ఫోన్ చేసేదాన్ని, సిగ్నల్స్ వస్తున్నాయా అని అడిగేదాన్ని. సిమ్కో ఫిగరు, ఫిగర్కో సిమ్ము. ఏమేస్తావురా? మామా నువ్వు వాడిన సిమ్ ఉంటే ఒకటి పడేరా, ఖాళీగా ఉన్నప్పుడు కాల్ చేసుకుంటాను. ఒరే శైలు నన్ను చూసి నవ్విందిరా. వాళ్ళ బాబు ఎడుతాడు. బస్సులో పోకిరి ఎదవలు ఎక్కారు, చాలా జాగ్రత్తగా ఉండమ్మా. ఏదైనా తేడా ఉంటే ఫోన్ చెయ్యి. ఆనందరావు అంకుల్ ఉన్నాడుగా, అడ్డంగా నరికేస్తాడు. సరే డాడీ. రైట్. వెంకట్రావు గారు, వాడి ఎక్స్ప్రెషన్ ఏదో తేడా కొడుతుందండి. ఆడ అమ్మాయి వెనకాల చేరి ఏమైనా ఏడిపిస్తాడంటారా? వాడి చివరి చూపు చిరాగ్గానే ఉంది. వైట్ అవుట్, లెట్ us ఫైండ్ అవుట్. ఏయ్ ఏంటమ్మా ఈ మధ్య అసలు కాలేజ్ చేయట్లేదు? కొత్త సెల్ తీసుకున్నాను రా, మెమరీ తక్కువ ఉంది. నీ నెంబర్ డిలీట్ చేసాను. పర్లేదు, నేను వేసుకుంటాను. సెల్ కాను, ఫుల్ మెమరీ. చెప్పు, నెంబర్ చెప్పు. హాయ్ శైలు. ఎందుకు శైలు? దగ్గరికి వస్తే కోపడతావు, దూరంగా ఉంటే స్మైల్ ఇస్తావు. నాకు తెలుసు శైలు మనసు. పంచ్ బాగుంది, సినిమాలో పెట్టుకో, డబ్బులు ఇస్తాను. ఏ బస్ ఆపోయా, స్టాప్ ద బస్. ఆపో. చెకింగ్, ఫాదర్స్ క్యాట్ కమింగ్. అలర్ట్. ఎవడ్రా ఆడపిల్లని కనబడుతున్నట్ట? ఆడపిల్లని అనుకుంటున్నారా, అమ్మ లెక్కలు అనుకుంటున్నారా? ఆనందరావు గారు ఎదగండి సార్. ఎవడా వీడోడు? రేయ్ లే. ఏ మీ కూతురేం కాదు కదా? నాలాంటి ఓ ఫాదర్ కూతురు లేవరా పైకి. లే. రేయ్ రండిరా, మనందరం ఒకటే కదా. మేమందరం ఒకటి, ఆడొక్కడే ఒకటి. అర్థమైందా? నడు, నువ్వు ఒక్కడే ఒకటంట. నడు. రేయ్, ఈ రోజు నుంచి ఈ బస్ స్టాప్ లో ఎవడైనా ఏ అమ్మాయి జోలికి వచ్చినా ఆడి జతలు పగిలిపోతే జాగ్రత్త. ఫాదర్స్ డౌన్ డౌన్, రైట్ రైట్. జస్ట్ మిస్ అయ్యాం, పాపం మీ ఫ్రెండ్ దొరికిపోయాడు. నా మీద మీ నాన్న పంచులు బాగున్నాయి కదా. స్టేజ్ ఆర్టిస్టా? యాక్టింగ్ ఎరే తీసాడు. ఓయ్, మా డాడీ నన్ను అన్నావో జాగ్రత్త. ఎందుకు శైలు అలా విసుకుంటావు? ఇన్ని రోజుల నుంచి నీ వెంట పడుతుంటే నేనెవరో తెలియనట్టు ఏంటి శైలు అలా బిహేవ్ చేస్తావు? ఆ అమ్మాయిలో చిరాకు పడుతుంటే సిగ్గులేదు మీకు? ఆహా, మీరు మనమ్మ మంజారా డైమండ్స్ లో వాచ్మెన్ గా జాబ్ చేస్తామండి. ఓహో, సినిమాల మీద ఇంట్రెస్ట్ తో హీరోగా ట్రై చేస్తున్నా. ట్రై కాకుండా ఇంకేం చేస్తుంటారు? సుడిగాలి సీరియల్లో ఒక చిన్న వేషం వేస్తా, చూసారా? మీరు గుడి వెనక అటు ఇటు తిరుగుతుంటారు సార్. నాకు మీరంటే చాలా అభిమానం సార్. అవునా?
మీరు ఎప్పుడెప్పుడు తిరుగుతుంటారని రోజు మీ సీరియల్ చూస్తుంటాను సార్. సార్ ఇంకొంచెం ఎక్కువ సార్లు తిరగొచ్చు కదా సార్. ఏం చెప్పమంటారు సార్, ఈ కోఆర్డినేటర్ ఉన్నారే తొక్కేస్తున్నారు సార్. అప్పటికి ప్రతి ఫ్రేమ్ లో కనిపించారని హీరో హీరోయిన్లకు అడ్డపడి కెమెరాకి మొహం పెట్టేస్తుంటారు. అయినా సరే పక్కకు లాగేస్తున్నారు సార్. ఏం చెప్పంటారు సార్ నా కష్టాలు మీకు? సార్ 1 మినిట్. ఏంటి సార్? దీని మీద ఆటోగ్రాఫ్ పెట్టండి. ఆటోగ్రాఫా? నాదా? అలా నిజమా? నిజమే సార్. నాకు టీవీ వాళ్ళన్నా సినిమా వాళ్ళన్నా చాలా అభిమానం సార్. సీనియారిటీ జూనియారిటీ చూడండి సార్, ఎవరి చేతన్నా దగ్గరుండి పెట్టిస్తాను సార్. మీరు నాలో ఉన్న నటుడికి ప్రాణం పూస్తున్నారు సార్. మీ బరువు నిలబెడతాను సార్. తర్వాత నిలబెడతారు కానీ ఆటోగ్రాఫ్ పెట్టండి సార్. రే ఆటోగ్రాఫ్ పెట్టావు ఎప్పుడైనా? పెడతావా? ఇన్ని రోజులుగా నీ వెంట పడుతున్నా. వీడి దగ్గర కూడా ఆటోగ్రాఫ్ తీసుకోండి. మాతో పాటు వెనకాలనే తిరుగుతుంటాడు. డబ్బులు చేయండి, తీసుకోండి సార్. నీ ఇష్టం వచ్చినప్పుడు తీసుకోవడానికి, వద్దంటే మానేయడానికి నేనేమైనా ఎర్రిపప్పని అనుకున్నావా? మండమ్మ తీరా డబ్బులు. కింద ఉన్నాయా? 10 రూపాయలు ఉన్నాయన్నా. పెట్టే పర్లేదు, పెట్టు. బాగా పెట్టరా. థ్యాంక్ యూ. సెలమోగుతుంది, కస్టమర్లు ఏమో చూడరా. కస్టమర్కి నా నెంబర్ వద్దని చెప్పారా? సర్లే మాట్లాడాయి. అలా మినప పెసర ఆనియన్ మసాలా రవ్వ దోశ. ఏం కావాలండి? సార్ ఐడియా ఐశ్వర్య అని మాట్లాడుతున్నాను. ముద్దు సారేనా మాట్లాడేది? లేదండి, సారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో ఉన్నారు. ఒక్క నిమిషంలో నేను చెల్లిస్తా. సార్ ఎవరో ఐడియా ఐశ్వర్య అంట, మాట్లాడతారా? ఐసు ఏంటమ్మా సడన్ గా ఫోను? జాబ్ కొంచెం ప్రాబ్లం గా ఉంది. మీ కంపెనీలో జాబ్ ఉందన్నారు కదా, అందుకని. జాబా? ఆ పీసినల సుతారంగా సుత్తవేంటే? ఎంతసేపు సుత్తావు? బేగి తోము. తప్పకుండా ఇప్పిస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలానే ఎయిర్టెల్ వీణాన్ని కూడా తీసుకొచ్చాను, దానికి కూడా మీరే ఇప్పివ్వాలి సార్. ఖచ్చితంగా ఇస్తా. ఇంతకీ ఎక్కడున్నావు? ఇక్కడేదో ఇడ్లీ బండి దగ్గర ఉన్నాం సార్. సిటీలో 100 ఇడ్లీ బండ్లు ఉంటాయి. ఎక్కడ కరెక్ట్ గా? ఏదో మగధీరా టిఫిన్స్. మగధీరా టిఫిన్స్ అంటే ఉన్నారా? అయినా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అదే అక్కడికి ఎందుకు వెళ్ళారు? అయ్యో ఇదిగో, మీరు ఇక్కడికి రాకండి. మనం ఎప్పుడు కలుస్తాం కదా, జాయ్ అండ్ ఎంజాయ్ ఒక్క సెంటర్, అక్కడ కలుద్దాం. బాగంట్లో వచ్చండి. లాస్ట్ ఫైల్ మీద సంతకం పెడతాను. ఇది అయిపోగానే నేను వెంటనే వచ్చేస్తా. ఓకే సార్. రే పెన్ ఒకేసి వెళ్ళిపోతున్నావు ఏంట్రా? అవతల కస్టమర్లు వస్తున్నారు. ఇదిగో బాబు, 2 ఉప్మా పెసరట్టు అయ్యమ్మా. అయ్యయ్యయ్యయ్యో, జస్ట్ మిస్ అమ్మా. ఇప్పుడు దాకా పెనం మీద ఉన్నాడు. ఉప్మా పెసరట్టు వెయ్యాలంటే మా వాడే వెయ్యాల. ఆడేస్తే పెసరట్టు ఉంటది, ఆ మజే ఏరమ్మా. ఏంటి అంత బాగా వేస్తాడా అట్టు? చెప్పాను కదమ్మా, ఒక్క పాలు ఆడి చేత వేయించుకున్నోళ్ళు ఇంకా ఇంకో పాలు వేయించుకొని తింటనే ఉంటారు నిండేదాకా కడుపు. సర్లే, ఈసారి ముందో చేయించుకుంటాం గానీ ముందు అట్లేమని చెప్పు. అరే ఉప్మా పెసరా. డార్లింగ్, ఎలా ఉంది నా సెల్లు? చేతి నిండా ఉంది, పట్టుకోవడానికి బాగుంది. నైస్ గ్రిప్పింగ్. హ్యాపీగా వాడుకో, నాతో మాట్లాడుకో, పండగ చేసుకో. అది సరే కానీ నీకు కూడా ఇంత మంచి సెల్ లేదు, నాకెలా కొనిచ్చావరా? నా ఉంగరాలు ఉంగరాలమ్మి సెల్ కొన్నావా? పొద్దున్నే కుంకుడుకాయ రసంతో సభా నానమ్మా, ఇందులోనే అంత ఘోరం జరుగుతారుకోలేదు నానమ్మా. తెలిసిపోయిందనమాట. ఏంటా ఏడుపులు? ఎవరన్నా పోయారా? అదేం లేదులే. ముక్కలు బాగున్నాయి కదా అని జాడీలో చెయ్యట్నావు. జార్ని ఏమో వెళ్ళి చూసుకో. గుర్చేసావే. నైట్ కి ముద్దిస్తానన్నావు, ముద్దుంటే సరిపెడితే బాగోదు. మంచి మూడ్ లో ఉన్నా, ఇంకా ఆ విషయాలు చెప్పు. హే, మా కజిన్ కాల్ చేస్తున్నాడు, మళ్ళీ చేస్తా. బాయ్. సాయంత్రం 5ంటికి సల్లిస్తే 9ంటికి కజిన్ ఫోన్ చేశాడా? చేస్తాడు కదా, ఉంగరాలు పోయినాయి అక్కడ. నీకు సంబంధం లేని టాపిక్ లేని వాళ్ళు అవుతుంది ఎందుకు? అది కాదు బాబు, నా ఉంగరాలు పోయినాయిరా. అక్కడ డైనింగ్ టేబుల్ కింద చూసినట్టున్నా, వెళ్ళి ఎత్తుక్కో. డైనింగ్ టేబుల్ కింద ఏంట్రా? ఏంటి ఎంగేజ్? సెల్లి నేను కొనిస్తే సోదు ఇంకోడుతోనా? నేను మాట్లాడేది మా కజిన్ తో. కజిన్ అంటే ఆడా మగా? కజిన్ అంటే కజినే, నేను చెప్పను పా.
ఏంటి ఇక్కడ? అక్కడ లేవురా ఉంగరాలు. అక్కడ లేకపోతే ఇక్కడ ఉంటాయి కాల్ సందుల్లో. ఆ కబోర్డ్ లో ఉన్నాయేమో ఎత్తుకో. ఎస్, వీటి చేత ఉంగరాలు కాదు ఇల్లం చేయాలి. మంచి మూడొచ్చే విషయాలు చెప్పు. అక్కడ ఎవరు లేరు కదా? అక్కడ కూడా లేవురా. చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. ఒక్క 5 నిమిషాలు ఉండు, మళ్ళీ చేస్తా. సర్లే ఏడు. అన్నా, నేను ఒక ఇంపార్టెంట్ పనిలో ఉన్నా. నన్ను పావుగంట డిస్టర్బ్ చేయకు. ఇప్పుడు చెప్పనా? ఇప్పుడు ఫ్రీగా ఉంది, చెప్పు. నేనప్పుడు స్నానం చేసి టవల్ చుట్టుకుని మెల్లగా గదిలోకి వస్తుంటే అలా చూసి నువ్వు తట్టుకోలేకపోయావు. ఇంకా అప్పుడు మెల్లగా నా దగ్గరికి వచ్చి మెల్లగా మెల్లగా అబ్బా, అలాగే చెప్పు, బాగుంది. ఓహో, నా బతుకొచ్చాడా ఎప్పుడైతే. ఎందుకు రాకు? ఓ అందమైన ఓహన్ సకంలో ఆపుకుని చూడు. బాధేంటో తెలుస్తుంది. ఓహ్ అంటాడేంటిడు? ఓహ సినిమాలు మరి చాలా కాలం అయింది కదా. ఓం శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభవే నమః, వినాయకనే నమః, శేఖరాయ నమః, వామదేవాయ నమః, విరూపాక్షాయ నమః, కపర్దినే నమః. పంతులు గారు, నా ఫ్యూచర్ ని మీ చేతిలో పెట్టాను. మీరెళ్ళి స్వామి పాదాల దగ్గర పెట్టి పూజ కానివ్వండి. ఏంటివి కాపీలా? యా, నాకు తెలిసినవి తెలియనివి అన్ని పెట్టుకున్నా. క్వశ్చన్ పేపర్ లో ఆన్సర్స్ అన్ని ఇవే రావాలని పూజ కానివ్వండి. పాపం రా పంతులు గారు, నాకేమి రాదని ఆయన తెలీదా? ఆయన సర్వంత్రయామి అన్ని తెలుసు. వెళ్ళండి వెళ్ళండి. ఎక్కడ సచ్చింది ఇది? గుడికి వచ్చిందా లేదా? ఓం నమ శివాయ, నా ఉంగరాలు పిచ్చు. ఓం నమ శివాయ, నా ఉంగరాలు పిచ్చు. ఓం నమ శివాయ, నా ఉంగరాలు పిచ్చు. ఏయ్, లెక్కడతావు లేదా? అబ్బబ్బ, 24 గంటల ఫోన్ ఏంట్రా బాబు? గుళ్ళనే రాబా కొంప తీసిన ఉంగరాలు అమ్మి కానీ అవతకని ఫోన్ కొనిచ్చావేంట్రా? ఇదిగో రౌండ్ రౌండ్ కి తాలిట్టు కాళ్ళట్టు వెళ్ళిపోతానే. తిరిగా తప్పి సారీ. ఓం నమ శివాయ, నా ఉంగరాలు పిచ్చు. ఓం నమ శివాయ, నా ఉంగరాలు పిచ్చు. ఉంగరాలు అడిగితే ఫోన్ పడింది ఏంటి? కాస్ట్లీ ఫోన్ అనుకుంటానమ్మా. ఖరీదు ఎంత ఉంటుందో? 35,000 ఉంటుంది అంకుల్. యాపిల్ కదా. ఏకైనా జాగ్రత్తమ్మా, జాత ఉంగరాలు 3 వస్తాయి. మీటింగ్ ఏంటి? రౌండ్ల మధ్యలో ఆపకూడదు. అలాగే. ఓం నమ శివాయ, నా ఉంగరాలు పిచ్చు. ఓం నమ శివాయ, నా ఉంగరాలు పిచ్చు. ఓం నమ శివాయ, నా ఉంగరాలు. చూడరా మీ నాన్ని ఉంగరాల కోసం బొంగరంలా ఎలా తిరుగుతున్నారో. అమ్మా, మా నాన్నకి ముందే తెలుసా? మీ ఫేస్ లా మాత్రం పోల్చుకోలేనా? అమ్మో దేవత ఇది. ఎవ్వరు పక్క వాళ్లతో మాట్లాడకండి. మీ సైట్ సీయింగ్స్ అన్ని బయటే పెట్టుకోండి. టైమ్ ఈజ్ వెరీ ప్రీషియస్. మీ కాన్సంట్రేషన్ మొత్తం ఎగ్జామ్ మీదే పెట్టండి. చూసుకుని మొత్తం రాసేసుకో. రే, క్వశ్చన్స్ కింద క్వశ్చన్స్ రాస్తున్నావు. ముందు నీ పేపర్ చూసుకోపా. ఏంటి ఆన్సర్లు కదా? ఏ రాజా, చూపించవా? రాత్రికి నీకు స్వర్గం చూపిస్తా. ఓకేనా? థ్యాంక్ యూ. క్వశ్చన్స్ అంటే మార్కెట్ భయం. అచ్చు వేస్తావా నాయనా? పిండి మరియు పాలతో చేసిన రవ్వట్లు తీయని వేడుక చేసుకోవచ్చు. వేస్తావా నాయనా? ఏను ఎగ్జామ్ కదా. ఒక్కటి కూడా రాలేదేంటి? ఎవరైనా కాపీలు తెస్తే వాలంటరీగా ఇచ్చేయండి. వాళ్ళకి 1000 రూపీస్ గిఫ్ట్. మనం చేసిన పని పనికి మాలది అనుకున్నాం, కొంచెం పనికి వచ్చింది సార్. ఇదిగో సార్. నచ్చావరా ముద్దు. ఈ 500 ఉంచు. వెయ్యన్నారా? నీ బతుక్క చాలేరా. అందుకే ఈ కాపీలు కూడా ఈ రోజు సబ్జెక్ట్ కాదు, రేపటి. వెల్కమ్ బేబీ. హౌ ఇస్ ఇట్? Come on. Actually, this is my hangar place. We are all friends there. Come on, I will see. నువ్వు రారా యాదవ్. కొత్త సినిమా
కనబట్ల న్యూ సిరీస్ ఫ్యాన్సీ నంబర్ ఆల్ డబల్స్ 9977007775 ఫ్యాన్సీ నంబర్. అరే నేనే ఎక్కించుకుంటే ఎవరా? సెల్లు పగిలిపోద్దరే. ఆ వాడ ఫోను నాకే సొంతం. వెళ్ళి ఒక్క తాగు. సార్ మిమ్మల్ని నమ్మిన జాబ్ కూడా వదిలేసాను సార్. కానీ మీలాంటి పర్సన్ నన్ను లవ్ చేస్తుంటే నేను చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతున్నాను సార్. నీ ఎక్సైట్మెంట్ థ్రిల్లింగ్ కొంచెం కంట్రోల్ చేసుకో. జస్ట్ వెయిట్. ఓకే సార్. ఇదిగో బాబాయ్ బోర్డు బిల్లు కట్టి వాడాఫోన్ తెచ్చుకున్నాను. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయలేను. ముందు ఆ గ్లాస్ ఇచ్చే ప్లీజ్. హే ఖాళీ లేదురా, ఫుల్ బిజీ. 2 రోజుల వరకు సంతోష్ గడు బుక్ చేసుకున్నాడు. వెళ్ళి సంతోష్ గడిని అడుగు. క్లాస్ రూమ్ 5000. క్లాస్ రూమ్ 5000. క్లాస్ రూమ్ 5000 తీసుకెళ్ళాలి ఇంకా లోపలికి. అరే రే అర్జెంట్ గా ఏదో ఒక క్లాస్ రూమ్ కావాలరా. 5000. ఎంత? 5000. 500 ఉందిరా. సర్లే పక్కన సోఫాలు అడ్జస్ట్ అయిపో. రేయ్ అక్కడ 2 జంటలునే జాగ్రత్త. క్లాస్ రూమ్ 5000. ఏం డాడీ మీరు కూడా చేతులు వెనక్కి పెట్టారు? ఏ ఇంత ముందు ఎవరితో అలా పెట్టించావా? అబ్బా చెప్పండి డాడీ నాకోసం ఏం తెచ్చారు? చెప్తారు మరి. నువ్వు దేని గురించి అయితే రాత్రింపగళ్ళు ఆలోచిస్తున్నావు, ఏదని ఎదురుగుండా ఉంటే నీ పని సులువైపోతుందో, దేంట్లో చూస్తే ప్రపంచమంతా నీ కళ్ళ ముందు ప్రత్యక్షమైపోతుందో, దేన్ని కొడితే నీకు నచ్చిన సైట్లన్నీ టకా 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 టకామని ఓపెన్ అయిపోతాయో, ఏది నీ పక్కనుంటే నీ క్లాస్ ర్యాంక్స్ స్టేట్ ర్యాంక్స్ గా మారిపోతాయో అదే అదే హెచ్పి ల్యాప్టాప్. హెచ్పి సూపర్ డాడీ, థాంక్యూ సో మచ్. చూసుకో, వాడుకో, ఎంజాయ్ చేసుకో. ఏమిటండి ఎంజాయ్? అసలే పిల్ల రాత్రి పగలు చదివి చదివి చిక్కిపోతుంటే మళ్ళీ కొత్త హెచ్పీలు ఏమిటండి? చావర్గా పిచ్చి పిల్ల ఎన్నిసార్లు అడిగింది, ఇప్పటికే దానికి లేట్ చేశాను. డాడీ మరి నెట్ కనెక్షన్ అది కూడా తెచ్చాను నాన్న, తీసుకో. టాటా పోటా. ఏం డాడీ చిట్టెలుక ఇంత ఉంది? చిట్టెలుకలో ఉన్న ప్రపంచం అంతా ఇదే చూపిస్తుంది నాన్న. దీన్ని నీ ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకో, ప్రపంచంతో కనెక్ట్ అయిపో. థాంక్యూ డాడీ, థాంక్యూ సో మచ్. అబ్బా టచ్ చేసావు నాన్న. హాయ్ రాజా. మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది నైట్. ఏంటి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? యా ఈ రోజు మా డాడీ హెచ్పి ల్యాప్టాప్ గిఫ్ట్ ఇచ్చారు. నిజమా? ఇక ఫేస్బుక్ లో ట్విట్టర్ లో చాటింగ్లు సెల్ లో చెప్పుకోవడం కాదు, ఇక స్కైప్ లో చూసుకోవడమే. ఏం మాటగా మాట చెప్పుకోవాలరా, ఈడి ఫిగరు కత్తిలో ఉంటదిరా. అందుకే నువ్వు ఎలాగైనా కష్టపడి దాన్ని సాధించాలి, లేకపోతే నేను సాధించేస్తాను. అరే తప్పురా, ఈడి ఫిగర్ గురించి ఈడికంటే మీరే ఎక్కువ మాట్లాడుతున్నారా. రే కన్నా, మీ లవర్కి ఫోన్ చేయి, మాట్లాడు, ఓ ముద్ద అందుకో పో. రే నేను రానా? ఓకే గో. అరే ఆడిది అది ఎత్తట్లేదు, ఆడ అట్ట అయిపోయి పార్టీ క్యాన్సిల్ అంటాడు, ఎన్ని వేస్ట్ అయిపోతే అమ్మో తాగింది. అమ్మా స్వామి, ఇన్నిసార్లు పురుదండాలు పెట్టి పెట్టి నా వెయిట్ తగ్గుతున్నానే గాని నీ వైపు నుంచి ప్రయోజనం మాత్రం శూన్యం. సరే తెగించి నీకో బంపర్ ఆఫర్ ఇస్తా, ప్రూవ్ చేసుకో. నువ్వు గాని నిజంగా నా ఉంగరాలు నాకు గంటలోపు చూపిస్తే, ఇదిగో నా చిటి నేలకుండేదే పచ్చ, అది నీదే పక్కా. చూసుకో మరి. హర హర మహదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ. అమ్మో అమ్మో నా ఉంగరాలు, నా ఉంగరాలు, అమ్మో అమ్మో నా ఉంగరాలు, నా ఉంగరాలు. అరే నీకీ ఉంగరాలు కాదు, నాకీ ఉంగరాలు. నీకీ కొడుకు తెచ్చి నాకీ దగ్గర తాకట్టు పెట్టుకున్నాయి. ఉంగరాలే కాదు, నీకీ ఇంట్లో సగం సామాన్ నాకీ ఇంట్లో ఉన్నాయి. ఏదో నీకీ కొడుకు దయ వల్ల మంత్లీ నాకీ ఫ్యామిలీ మెయింటైన్ అయిపోతున్నాయి. ముందు నాకీ ఉంగరాలు నాకే ఇచ్చేయి. ఎందుకు నాగుతున్నా? నువ్వు నాకమన్నావుగా. ఈ నాకుడు మాత్రం బాగా అర్థమైందే. నీ డబ్బు కట్టి నా ఉంగరాలు నేను తీసుకెళ్తా గానీ ముందు నా ఉంగరాలు నాకి కొట్టుకు వచ్చి తీసుకెళ్ళు. నువ్వొచ్చావేంటే అని పిలు. ఈ రోజు ఇంట్లో ఒక సవాల్ లేస్తది. లేపుతుంది గానీ ముందు సొక్క ఇప్పి స్నానం చేద్దు గాని రా. ఎక్కడ చచ్చాడు? నా కొంపతో గొల చేసేస్తున్నాడు. ఇంట్లో సగం సామాన్ మారోడు కొట్లోనే తగలాడుతున్నాయి. ముందు ప్యాంట్ ఇప్పే అయిపోయాడు ఈ రోజు. కుడికాలు ఎత్తు. అదేంటే గొంతు నరాలు తెగేలా అరుస్తుంటే అదెత్తు ఇదెత్తు అని. సర్లే గాని ముందంగా ఆగు నొక్కబాక మెరపట్టేస్తుంది. గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది, రారా
చెప్పరా ఎవరి కోసం తాకట్టు పెట్టావురా నా ఉంగరాలు కుయ్యా అయ్యా తెచ్చేసుకున్నావా ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టడం ఏంట్రా ఎవరు నేర్పారా నీకు ఈ బుద్ధులు ఒక నేర్పితే వచ్చే కాడ్డాడి అవి మన బ్లడ్ లోనే ఉంటాయి వంశపారంపర్యం నాకు టైం అయింది నేను వెళ్తానా మాట్లాడితే వెళ్ళిపోతావని తాత నా విశ్వరూపం చూపిస్తా పడతావు జాగ్రత్త. నా విశ్వరూపం చూపిస్తా నా విశ్వరూపం చూడాలంతే నీ విశ్వరూపం తర్వాత చూపిద్దు గానీ ముందు కింద చెడ్డి దారిపోయి చూసుకో నా పరువే సరిపోయింది చెడ్డి లెక్క ఇప్పటికే నా కొట్లేపి రోడ్డు మీద నిలబెట్టావు ఏం నీ బాధ ఈ రోజు వెండి బంగారం అయింది రేపు ఇల్లు స్థలాలు పొలాలు అన్ని దగ్గర పెట్టేస్తావు చెప్పు నీతో పెట్టించండి ఎవరిది నువ్వు పెడతావా దానికి చూడే ఈ అటకారాలు సీరియస్ గా మాట్లాడుతుంటే అమ్మా ఏడవద్దని చెప్పి పొద్దున్నే దరిద్రం అసలే నేను ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తుంటే ఇంపార్టెంట్ పని అంట దేనికి పెట్టడానికి వెళ్తాను సొమ్ము అంతా చూడనా బా ఆయిలహ ఒక్కొక్కరి ఫాదర్స్ ఎంత ఇస్తున్నారో తెలుసా బయట పిజ్జాలు కానీ పబ్బులు కానీ సినిమాలు కానీ షికారులు కానీ వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు నువ్వెంత ఇస్తావు నాకు కోడి 30 రూపాయలు అందుకనే దొరికినట్టు బయటేస్తున్నా అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంటానికి ఏం లేదు అక్కడ నీ ఎండు గుందులు తీసుకున్నా ఎల్లు రేపు తెచ్చుకో డాడీ ఏంటి ఐ లవ్ యూ డాడీ ఏటి నాన్న ఏటి చేస్తున్నావురా కొత్త సిమ్ము డాడీ డొకోమో అని క్షణానికి ఓ రేటు చెప్పకూడదు గాని దీన్ని సెల్లేసి వాడితే ఆ సుఖమే వేరు ఆల్రెడీ అందులో సిమ్ ఉంది కదరా ఇది సెల్లకాన్ డ్యూయల్ సిమ్ ఒకేసారి రెండేసుకోవచ్చు రెండిటితోని మాట్లాడుకోవచ్చు ఇలా కొత్త సిమ్లన్నీ మార్చుకుంటూ పోతే పాత సిమ్లు ఏడు చేస్తావురా ఎప్పటికప్పుడు ఫ్రెష్ సిమ్ నా సెల్లో పడకపోతే నిద్ర పట్టట్లేదు డాడీ చూడన్న సిగ్నల్ బాగోలేదని సెల్ టవర్ రైట్ లో లేదని సిమ్ అరిగిపోయిందని దొరికిన సిమ్ నల్లా వాడేస్తున్నావు ఇలా వాడుకుంటూ పోతే కొన్నాళ్ళకి నువ్వు పేదగా చూసుకుంటున్న నీ సెల్ ఎందుకు పనికి రాకుండా పోద్ది అసలు నీ వయసుకి నువ్వు వాడుతున్న సిమ్లకి ఏటైనా సంబంధం ఉందరా ఇప్పుడు ఏమంటావు సెల్ కొన్నప్పుడు వేసిన సిమ్ ఇప్పటికీ అదే వాడుకుంటున్నాను నువ్వు నీ సెల్ చేతికొచ్చి సంవత్సరం కాలేదు నువ్వు వాడుతున్న సిమ్లు చూస్తుంటే అమ్మో ఇదిగో బాబోయ్ నీకెందుకు నాన్న ఈ బాధ ఓపిక్గా వేసుకుని మాట్లాడేది నేను నాకు బ్యాటింగ్ టైం అయింది ఇగో డొకోమో పిచ్చి రెడీ చేయమ్మా ఎన్ని సిమ్లు మారుతాడు పెనం మీద అట్లేసుకున్నాడు నాకు వచ్చేసినావు అమ్మాయి ఫాదర్ తెలిసినన్నానని ఏడాడు ఎక్కడ వాకింగ్ చేస్తూ ఉంటాడే అదిగో ఎర్రసొక్క ఆయన పక్క పాపిడి తీసి పత్తిలాగున్నావు కానీ కూతురు ఎట్టగంట పెంచేది నా కూతురునరా పెంచాలని చెప్పడానికి నువ్వెవడవయ్యా నీ కూతురు బాధితుండే ఇదేంటి ఏడు పాపి విషయం ఏమిటి వివరంగా చెప్పండి మా అబ్బాయి వీళ్ళ అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటండి అందుకోసం అమ్మాయికి అడగని అన్ని కొని పెడతాడు ఎర్రి బాగుల కొడుకు ఓర్ని నా కూతురికి అదిచ్చి ఇదిచ్చి చెడగొడుతుంది నీ కొడుక ఎవడా ఎక్కడ దొరుకుతాడా అని ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్నాను దాన్ని అడిగితే ఏం వినాల్సి వస్తుందని నిద్రాహారాలు మానేసి వారం రోజుల నుంచి ఏడుస్తున్నాను అయితే పద ఆ నీ కొడుకుని అడ్డంగా నరికేద్దాం. 1 minute. Can I involve into this problem? Please. Because అందరూ ఒక కాలనీ మనుషులు కదా. మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి. డిఎంకే చెప్పండి. మా అబ్బాయిని వాళ్ళ అమ్మాయి ప్రేమిస్తుందో లేదో తెలియదు కానీ ఇంట్లో ఒక్క సామాన్ ఉంచట్లేదు సార్. సగం సామాన్ ఆ మార్వాడిలో వాడుకుంటున్నాడు. మొన్న నా ప్రాణమైన ఉంగరాలు పోతే డబ్బు కట్టి తెచ్చుకున్నాను సార్. లింకులు లేకుండా మాట్లాడకండి. ఏం చేశాడో చెప్పండి. తాకట్టు పెట్టుకున్నోడు ఉండాలి కానీ నా అండర్వేర్ కూడా తాకట్టు పెడతాడు. చూడలేదు కదా. ఇల్లు గుల్ల చేసేస్తున్నాడు సార్. వీళ్ళ అమ్మాయిని మా అబ్బాయిని వదిలేమని చెప్పండి సార్. మళ్ళీ తప్పుగా మాట్లాడుతున్నావు. పక్క గదులు ర్యాంకుల కోసం చదువుకునే నా కూతురు ఈవేళ 24 గంటలు నెట్తోనే కాపురం చేస్తుందయ్యా. అరే రాంగ్ కాల్స్ వస్తున్నాయి అనుకున్నానే కానీ నా కూతురే రాంగ్ రూట్ లోకి వెళ్ళిపోయింది అనుకుని. దీనికి కారణం నీ కొడుకు కాదు. తప్పంత ఇలా అబ్బాయిదే. అమ్మాయిలు మంచోళ్ళేనండి, అబ్బాయిలే యాదవలే. అదేంటి పనకాలు నా పక్క నుంచి ఆడ తరపున మాట్లాడుతున్నా. అంతేలే నా కొడుకు అంత అదవ కాదనా నీ కొడుకు పెద్ద మగధీరుడని పోగరా. మగధీరుడే ఒక్కొక్కరిని కాదు ఒకేసారి 100 మందిని రమ్మంటాడు. అరే సెల్ ఫోన్ లో సిమ్లు మార్చినంత ఈజీగా అమ్మాయిలు మార్చేస్తాడండి. ఏదో పెనం మీద పోవగంటే ఇంట్రెస్టింగ్ గా అట్లేస్తున్నాడు అనుకున్నాను గానీ వాడి జీవితం ఇలాగా అంటగట్టిపోతుంది అనుకోలేదండి. అంకుల్ హాయ్. నేను టుమ్రి బయటికి వెళ్తున్నాం, మళ్ళీ ఈవినింగ్ వస్తాం. ఓకేనా? ఓకే. డాడీ కీస్. ఎంజాయ్ యువర్సెల్ఫ్స్. ఓకే బై అంకుల్. ఓకే శాండీ డబ్బులు కాస్తే నా ఏటీఎం గీకేయండి. ఓకే అంకుల్. హాయ్. ఎవరండి అతను? మా అమ్మాయి బాయ్ ఫ్రెండ్. మరి ఎక్కడికైనా అడగలేదే?
పని మీద వెళ్ళే వాళ్ళని ఎక్కడికన్నా అడగకూడదు, వెళ్ళే పని అవ్వదు. అవ్వా 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 ఇక్కడ ఏడు ముఖాలను చూస్తూ కూడా నవ్వుతూ ఇలా పంపిస్తున్నారంటే మీ అమ్మాయిని మీరు చాలా గ్రేట్ రావు గారు. చూడండి, వన్ ఫైన్ మార్నింగ్ మీ అమ్మాయి ఒక చిన్న పిల్లని ఎత్తుకొచ్చి తాత అనమంటది, అప్పుడు తెలుస్తుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? అవునండి, మా పిల్లలు మాకు చెప్పకుండా వెళ్తేనే మాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. మరి మీ పిల్లని దగ్గరుండి పంపిస్తున్నారు, మీకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో. చూడండి మై డియర్ టిపికల్ రొటీన్ పేరెంట్స్, నా పెంపకంలో మ్యాజిక్ ఉంది. అది టైం వస్తే తెలుస్తుంది. మన అమ్మాయి ప్రేమను మనం ఒప్పుకుంటే గడప దాటి వెళ్తుంది, లేదా గోడ దూకి వెళుతుంది. వెళ్ళడం మాత్రం ఆపలేం. మీ అందరికి ఇంకా సరిగ్గా అర్థమైనట్లేదు. సరే, కొంచెం మాస్గా వస్తా. ఆడపిల్ల ఏమన్నా కోడిపిల్ల అనుకున్నారా? గంప కింద దట్టగానే గుట్టుగా ఉండడానికి. ఒక్కసారి ఎవడో బొట్టులోనన్నా పడితే ఆ తర్వాత పరిగెత్తి 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 ఇలా పట్టుకుందాం అనుకునే చివరికి లేదు బొచ్చే. పోనీ మన తెలివితేటలన్నీ ఉపయోగించి ఆపాలని ప్రయత్నిస్తే ఈలో భారీ సమాజం టీవీనే నీవన్నీ ఎంటర్ అయిపోయి ఓ నిండు పసి హృదయాన్ని అర్థం చేసుకోలేని దుర్మార్గపు తండ్రి ఎవడో బ్రేక్ తర్వాత చూడండి అని కట్ చేస్తే ఇటో నలుగురు పెద్దలు, ఇటో యాంకరు కూర్చొని మన ఫుల్గా స్పూన్ వేసి తినేసి అని ట్రైన్ చేసి వెళ్ళిపోతారు. ప్రతి కుక్కకు రోజు వస్తుంది అంటారుగా, ఆ రోజు కుక్క మనం అవుతాం. ఇలా పోలీసులు పిలిచి మేజర్స్తో పెట్టుకోకండి అని వార్నింగ్ ఇస్తారు. అవసరమా? అంటే వీటికి భయపడి పిల్లల్ని మీ ఇష్టం వచ్చినట్టు ప్రేమించుకోండమ్మా, మీ ఇష్టం వచ్చినట్టు తిరగండమ్మా అని చెప్పాలా? అన్ని తెలిసి పెద్దవాళ్ళు నోరు మూసి కూర్చోవాలా? నేను చెప్పిందేంటి, నువ్వు మాట్లాడుతుందేంటి? మైండ్ పెట్టండి. ఇక్కడ ప్రేమతో పెట్టుకుంటే చివరికి గెలిచేది పిల్లలే. పెద్దలు గెలిచినట్టు చరిత్రలో ఎక్కడైనా దాఖలాలు ఉన్నాయా? జీవితంలోనే కాదు, 82 వసంతాలు పూర్తి చేసుకున్న మన తెలుగు చలనచిత్ర చరిత్రలో ఏ ఒక్క సినిమాలోనన్నా తల్లిదండ్రులు గెలిచారా? అంటే చెప్పండి చెప్పండి, ఇప్పుడే మీ కాల్ సందులోంచి దూరెళ్తా. ఏంటయ్యా ఆయన సీరియస్ చెప్తుంటే కామెడీ చేస్తున్నావు? వినా బుద్ధి ఉందా నీకు? ఉంటే చూపించవయ్యా. చూపించలేరు, ఎందుకంటే గెలిచే మొహాలు మనం కావు కాబట్టి. ప్రేమ విషయంలో పెట్టుకుంటే ఓడిపోతామని తెలిసి తెలిసి గెలవడానికి పరిగెడితే పంచరపడ్డ లారీ టైర్కి నోటుతో గాలి వదినట్టు అవుద్ది, చిరిగిపోద్ది. అందుకే ఇలా గుడ్డ తీసుకొని మన నోరు ఇలా మూసుకొని క్లియర్గా చూడండి. గుడ్డ నోరు, గుడ్డ నోరు మూసుకొని వాళ్ళ అన్నదానికల్లా సై అంటే హ్యాపీగా నవ్వుతూ బతికేయచ్చు. నా అలాగా లేదనుకోండి, అరే మా అమ్మాయి మిస్డ్ కాల్ వచ్చింది, వెళ్ళాలి. ఐ హావ్ టు గో, బాయ్. ఇదేంటండి బాబు, కూతుర్ని కేకలేవయ్యా అంటే మన మీద ఎక్కేస్తారేంటి? వదిలేండి వెంకట్రావు గారు, ఇక్కడ ప్రాబ్లం పేరెంట్స్ది, అంటే మంది. మన పిల్లల్ని ప్రేమించుకోవద్దంటే వాళ్ళు మరీ రెచ్చిపోతారు. మనం వాళ్ళ వయసు దాటి వచ్చిన వాళ్ళం, వాళ్ళకు ప్రేమ పుట్టించుకోవడం ఎంత ఈజీనో అది చెడగొట్టడం అంతే ఈజీని మనం నిరూపిద్దాం. రేపటి నుంచి మన కాన్సన్ట్రేషన్ సంపాదన మీద కాదు, మన పిల్లల ప్రేమను చెడగొట్టడం మీద. మనం కొట్టే దెబ్బకు యూత్ కి దెమ్మ తిరిగిపోవాలి. కరెక్ట్ గా చెప్పారు ఆనందరావు గారు. ఏ సినిమాలోనూ తల్లిదండ్రులు గెలవలేదన్నాడు ఆయన, ఈ సినిమాలో మనం గెలిచి తల్లిదండ్రులు తడాకేంటో చూపిద్దాం. మనం కొట్టే దెబ్బకి తెల్లారులు ఇస్తే అమ్మాయిల చుట్టూ తిరిగే నా కొడుకులకి ప్యాంటు తడిసిపోవాలంతే. ఇంకెందుకు ఆలోచ్యం, యూత్ మీద యుద్ధ పేరు మోగిద్దాం. ముందు ఎప్పుడు ఏదో కలవడమే. బాబాయ్ వీడిని ఎప్పుడు పంపించుకో బ్యాటింగ్ కి. నువ్వు పెద్ద మగ తెలియరా, ఎంతసేపు బ్యాటింగ్ బ్యాటింగ్. ఇప్పుడు చూడు బ్యాటింగ్ అయిపోయింది. కదా అమ్మాయిలు కావాలట, అమ్మాయిలు. ముత్తు ముత్తు మినపట్టు కాస్త ఆయిల్ ఎక్కువ వేసేయవా? అట్టు వేస్తావా నాయనా? బాగా మసాలా దట్టించిన మినపట్టు దొరగా వేస్తావా నాయనా? చీపో నాన్నోయ్ ఏటైపోయినదేటి కాళ్ళు సలుపులు పుట్టిస్తే నాయనోయ్. ఆడాడు అలిసిపోయిన ఒక బూస్ట్ ఇయ్యే. అసలు బ్యాట్ ఎందుకు ఇరుక్కొట్టినట్టు. అబ్బా ఇదిగో రా బూస్ట్. ఆ గ్లౌజులు ప్యాడ్లు అడ్డెట్టుకుని ఆడినావు కదా, లేకపోతే తగిలిన దెబ్బలు తట్టుకొని ఎవరు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యేమీ లేకుండా ఎప్పుడు నీ పిచ్చి మీద బ్యాట్ అట్టని తెలుసా? అంత నొప్పులు పడిపోతున్నావు, అంత కష్టమైన థియేటర్ అది. మరి కాదేటి, అవతలోడు స్పీడ్ గా బంతులు విసురుతుంటే మనం బ్యాట్ పట్టుకోవడం అంటే మామూలు విషయం అనుకుంటున్నావా? ఏదో బంతులకి బ్యాట్ అడ్డడం కాదు,
మనం కొట్టే బంతుల కోసం పరిగెట్టాలంతే. దానికి చాలా ప్రాక్టీస్ ఉంటది, చాలా వ్యవహారాలు ఉంటాయి. అంత ఈజీ ఏం కాదు. అమ్మా గ్లౌజులు ప్యాడ్లు పెట్టుకొని ఆడినావు కదా, మరి దెబ్బలేట్రా? అన్ని పెట్టుకునే పిచ్చులో దిగాను నేను. ఈ రోజు వచ్చిన బౌలర్ మామూలుడు కాదు. ఆడిసిన బంతులకి ఒళ్ళంతా ఓనమైపోయింది. ఒరయ్యా, ఈ మాత్రానికి ఎలాగైపోతే ఎలాగా? నువ్వింకా కప్పులు కొట్టాలా, మేము వాటిని ఎత్తుకొని ఆడించాలా? ఇక నేను కప్పు కన్ఫర్మ్ అనుకునే బ్యాట్ భుజాన వేసుకుని వెళ్ళాను, కానీ పిడుగుడి చేతిలోకి వచ్చింది. చెప్తున్నాడు ఇక పిడుకో, ఇక కొన్ని రోజులు ఈ ఆటలకి దూరంగా ఉండాలి. అబ్బా, తండ్రితో పెట్టుకుంటే ట్రీట్మెంట్ ఎలాగే ఉంటదిరా. రేయ్, ఇది శాంపుల్ మాత్రమే. మళ్ళీ పిచ్చి పిచ్చేసాలు వేసావనుకో, ఈసారి నీ వీపు డబల్ రోస్ట్ అయిపోతుంది. డబల్ రోస్ట్. ఏటి దాన్ని బాగు చేస్తున్నావు? నువ్వు వాడదామనే? నాట గురించి నీకు తెలదా? ఒకప్పుడు మా అమ్మ ఇంటికి వెళ్ళంగానే చికెన్ బిర్యానీ తినరా అని పెట్టేది. కానీ ఇప్పుడు మా నాన్న గుమ్మానికి ఒక కోడిని కట్టి దాన్ని చూస్తూ ఉట్టన్నం తినమంటున్నాడు రా. చాలా దారుణంగా చూస్తున్నారు రా. తోముకుంటానికి సొప్పు ఎవరు? నాన్న సొప్పు రాసుకో. సోపు ఇది. నాన్న నువ్వేనా? నాన్న దొప్పటే దోమలు ఎక్కడెక్కడ దులుపుకోరా. చాలా దారుణంగా ఉందిరా పరిస్థితి. ఫోన్ చేసి వారం రోజులు అయింది. పదరా మీ బండి దగ్గరికి వెళ్దాం, 4 దోశలేసి పెడదు. బండి దగ్గరగా ముందు చేది. ఈ విషయం మా బాబు తెలిస్తే పెనం మీద కాదురా, నా ఈపు మీద ఎత్తాడు. ఒకప్పుడు రే గ్రౌండ్కి వెళ్తున్నా నాన్న అంటే దంపతులిద్దరూ ఎదురొచ్చి బ్యాట్ ఇచ్చి యుద్ధానికి వెళ్ళే వీర సైనికుడికి తిలకం దిద్ది పంపినట్టు పంపేవర్రా. కానీ అలాంటిది ఇప్పుడు రే పిడిరిగిన బ్యాట్ అని కూడా చూడకుండా దాన్ని ముక్కలు చేసి అటక మీద వేసాడు రా మా నాన్న. మా అమ్మాయితో రే నా సిమ్ములన్నీ తీసి నూతులేసి నీళ్ళలో కలిపేసిందిరా. ఓన్లే ఖాళీ సెల్తో నా కాలం గడుపుకుందాం అనుకుంటే బాత్రూంలో ఉన్నానని కూడా చూడకుండా సెల్లు లాక్కుని నన్ను ట్వీట్ చేసి అమ్మాయిల ముందు నవ్వులు పాలు చేసి చివరికి బస్సు టైర్ కింద పెడిచాడు అలా సెల్లు మా నాన్న. నా దరిద్రానికి ఒక పరాకాశ్ చెప్పనా రండి. నిన్నొకడు టీ ఇప్పిస్తానన్నాడని రోజంతా ఆడుతూనే తిరిగేశాడు. టీ తాగించాడా? లేదురా, నాకే నీరసం వచ్చి నిమ్మకాయ నీళ్ళు తాగేశా. వీడు చేసిన పాపాలకి కట్నం తీసుకోకుండా ఓ పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇడ్లీ బండిని పొన్నంబలో ముత్తు మెస్గా పెద్ద చేసి వాళ్ళ నాన్నని బాగా చూసుకుంటూ ఓ బిగ్ సి బ్రాంచ్ని ఎస్ఆర్ నగర్లో రన్ చేస్తూ ఉన్నాడు. కానీ వీడికి వచ్చే కేసులు చూస్తే ఇది సెల్లేనా? అసలు లోపలికి చెదల పట్టింది. ఎక్కడ పెట్టారు దీన్ని? ఏం లేదన్నా, మా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ రకరకాల కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడుతూ సింగులు మార్చుకుంటూ సెల్ వాడుతుంటే చివరికి ఇలా అన్నా నువ్వే ఎలాగోలో కాపాడాలన్నా, ఇది మా మమ్మీ డాడీ బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ అన్నా. వాళ్ళు కానీ నా సెల్ ఇలా చూస్తే. అంత జాగ్రత్త ఇష్టం ఉన్నోడివి తొడుగ్గా ఏ పౌచ్ పెట్టుకుని వాడుకోవచ్చు కదా. తమ్ముడు ఇన్ని సిమ్ములు వాడావు కదా, ఎవరైనా పాడైన నీ సెల్ బాగు చేయించడానికి వచ్చారా? రారు. సిమ్ములు వాడుతున్న సేపు చాలా హాయిగా ఉంటుంది, కానీ మన సెల్లు పాడైనప్పుడు ఆ బాధ మనకు తప్పితే ఇంకెవరికి తెలియదు. అర్థమైందా? ఇంతకంటే ఇండైరెక్ట్ గా నేను చెప్పలేను. వెళ్ళి కూర్చో. బాబు పెద్ద ఆపరేషన్, 2 గ్లౌజులు. చూసి చెప్పాను కదా, ఎవడో పోయి ఎవరితో వస్తుందని వచ్చిందా? తెలిసిందా? ఎక్కడో ఈ డైలాగ్ విన్నట్టుగా ఉందా?